ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వైసీపీ శ్రేణులకు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నారని చెప్పి మీ ఓటమి డిసైడ్ అయిందని చెప్పి మీరు గడిచిన వారం రోజులుగా పూర్తిగా మీరు చేయించుకున్న సర్వే 5,000 శాంపిల్స్తో వైసీపీ చేయించుకున్న సర్వేలో నల్లజర్ల మండలంలో భారీ మెజార్టీ అంటే 8,000 నుంచి 10,000 మెజార్టీ వస్తుందని మీరు చేయించుకున్న సర్వేలో వచ్చింది. అది మీ దగ్గర ఉంది రిపోర్టు. కాబట్టి అప్పటి నుంచి కూడా మీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ మండలంలో క్రమంగా కొంతమంది, నేను అందరినీ అన్నాను, కొంతమంది వ్యక్తుల్ని ఆకతాయిల్ని ప్రేరేపించి, వాళ్ళు ఏ కులం వల్ల మాకు తెలియదు, అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ రావడం కుదరదని 10 మంది జెండాలు పెట్టుకుని ఊరేగుతూ ఉన్నారు. మేమే నిజంగా దురుసుగా వెళ్ళేవాళ్ళం అయితే, అల్లరి చిల్లరగా వెళ్ళేవాళ్ళం అయితే, ఇప్పుడు వీడియోలు విజువల్స్ తీస్తున్నారు కదా, అన్ని ఊర్లను తీసుకోండి. అట్లా మీరు కొత్తగూడెంలో మా అభ్యర్థి వెంకటరాజు గారు వెళ్తే దండేనివలా ఇది మేము పెట్టే విగ్రహం అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, 3 బొడ్డోళ్ళు కలిపి. నేను అడుగుతున్నా, ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టుకుంటే మీ ఇష్టం, పబ్లిక్ ప్రాపర్టీలో విగ్రహాలు పెట్టిన తర్వాత ఆ దండ యుద్ధాన్ని ఆపే నైతిక హక్కు మీకు లేదు. అంబేద్కర్ గారు జాతి నాయకుడు, మీ పార్టీకి వైసీపీకి నాయకుడు కాదన్నా ఇంగిత జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ వైసీపీ నాయకులు కానీ తెలుసుకోమని కోరుతా ఉన్నా. పుల్లలపాడు గ్రామంలో ఎవడైతే ఈ ప్రాంతంలో గంజాయి కానీ పేకాట్లు కానీ అన్ని రకాలుగా కూడా అక్రమ కార్యక్రమాలకి అడ్డాగా ఒక 10 మంది తయారు చేశారు పుల్లలపాడు గ్రామంలో. ఆ గ్రామంలో పురంధేశ్వర గారు వెళ్తుంటే ఆపారు. నేను వ్యాన్ దిగి గొడవలు వద్దని, మా వాళ్ళు 1000 మంది ఉన్నారు, అక్కడ ఉన్నది 10 మంది. మేము గొడవ పెట్టుకోవాలంటే మా 1000 మంది ముందు మీరు 10 మంది సరిపోరు కదా, చిత్తు కింద చెత్తగా కొట్టి తీసుకెళ్తారు. కానీ నేను దిగి ఈ గొడవలు వద్దు, ఎలక్షన్ టైము కావాలని రెచ్చగొడుతున్నారు మనం, వాళ్ళు ఓటమికి జీర్ణించుకోలేక రెచ్చగొడుతున్నారని చెప్పి నేనే దిగి తీసుకువెళ్ళి నేను సున్నితమైన వార్నింగ్ ఆ ఊర్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాత్రి చోడవరంలో మొదలుపెట్టారు. అంటే ఇదంతా ఐపాక్ టీము స్పష్టంగా కొంతమంది ఎస్సీ పేరు మీద కొంతమందిని ప్రేరేపించి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీతో కొట్టి కొన్ని వర్గాలకి కొంతమంది దూరం అని చెప్పుకునే దానికి ఐపాక్ టీం ఆడిచ్చే నాటకం ఇది. నేను 2014 నుంచి 19 వరకు జిల్లా పరిషత్ జిల్లా ప్రథమ పౌరుడిగా ఉన్నాను. ఈ ప్రాంతంలో కొవ్వూరు డిఎస్పీ కానీ సిఐ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ పూర్తిగా ఆ రోజున నాకున్న అధికారాల ప్రకారం నేను ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కానీ హోంమంత్రి గారిని కానీ 14 నుంచి 19 వరకు ఈ నల్లజర్ల గ్రామంలో కానీ ఏ గ్రామంలోనైనా సరే మా కార్యకర్త ఎవరిళ్ళ మీదకైనా వెళ్ళి దౌర్జన్యం చేసిన సంఘటనలు ఉన్నాయా? ఉంటే నేను క్షమాపణ చెప్తాను. ఎవరి మీదైనా అన్యాయంగా కేసు పెట్టించామా నేను మాట్లాడతా. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు హోంమంత్రి గారు తెలుసుకోవాలి, హోంమంత్రి గారి కుటుంబానికి భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. మీ తండ్రి గారికి 94లో 99లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే 2 సార్లు తెలుగుదేశం పక్షాన్ని ఎమ్మెల్యే అయ్యారు. 2009వ సంవత్సరంలో ఇక్కడ పీతల సుజాత గారికి బీఫామ్ అనౌన్స్ అయిపోతే ఆ రోజు నాడు నేను కృష్ణబాబు గారు వెళ్ళి నీ బీఫామ్ని నేనే నీ యొక్క అప్లికేషన్ నేనే పట్టుకుని వెళ్ళి కృష్ణబాబు గారు నేను వెళ్ళి మాట్లాడి 2009లో సీటు ఈ వనిత గారికి ఈ నియోజకవర్గంలో వచ్చిందనంటే అది కృష్ణబాబు గారి పుణ్యం, నా పుణ్యం అని చెప్పి కూడా వనిత గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా వనిత గారిని కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలు నాయకులు చెమటోడ్చి నిన్ను ఒక ఎమ్మెల్యే చేశారు. అంటే నిన్ను ఒక నాయకురాలుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఇది ఈ వనిత గారు మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన సంఘటన మేము ఇన్నూరులో మీటింగ్ వెళ్ళినప్పుడు మా దగ్గర 500-1000 మంది ఉన్నారు. మేమే మీకులాగా అల్లరి చిల్లరగాళ్ళం తొట్టిగంగాళ్ళం అయితే 10 మందిని నేను ఉసుగొలిపితే అంతే ఫినిష్ అయిపోతారు మీ కార్యకర్తలు ఆ రోజు నాడు. అంటే 10 మంది ఉన్నప్పుడు 1000 మంది కలబట్టం అది ధర్మం కాదు, ఎవరికైనా సరే యుద్ధం చేయడానికి కూడా ధర్మం కాదు. అలానే నిన్న నేను ఇంటి దగ్గర కూడా లేను, ఈ చుట్టుపక్కల ఈ 2 బజార్లలో
50 ఇళ్ళు ఉంటే 5 ఇళ్ళు కూడా వైసీపీ నాయకులు లేవు, వైసీపీ కార్యకర్తలు లేవు. ర్యాలీ 10 గంటలకు క్లోజ్ అవుతుంది. మీరు ఈ ప్రాంతం కూడా వెళ్ళినప్పుడు బాంబులు వేసుకోండి, మోటార్ సైకిల్ ఇప్పుకోండి, డబ్బులు కొట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా హుషారు చేసుకోండి, ఎవరు కాదనేది లేదు. ఇది ప్రజాస్వామ్య రోడ్లు ఏమాయి కాదు. కానీ అయిపోయిన తర్వాత 10 గంటల తర్వాత అందరూ పడుకునే సమయంలో 10:30-11 గంటల మధ్యలో నేను లేను, ఇంట్లో లేను, మధ్యలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి సైలెన్సర్లు తిప్పి ఇక్కడే రౌండ్లు 4-3 బళ్ళు, అది నల్లజల్ల గ్రామస్తులు కాదు, ఎవరో బయట నుంచి వచ్చిన ఆకతాయిలు చేస్తూ ఉంటే ఈ బజార్లో ఉన్నటువంటి పెద్దలు వచ్చి ఈ టైం దాటిపోయింది, ర్యాలీ అయిపోయింది కదా, ఇది పద్ధతి కాదు, మీరు ఈ విధంగా సౌండ్ చేస్తే కుదరదని చెప్పారంట. చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ లోపు నేను వచ్చిన తర్వాత ఎవరో ఒక అతను వెళ్తా ఉన్నాడు, గంటారగూడకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ లోపు మా వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు, ఎన్నిసార్లు మీరు సైలెన్సర్లు ఇచ్చేస్తారని అంటే అతను అన్నాడు, నేను చెప్తున్నా కావాలంటే తీసుకొస్తాను ఈ రోజు కూడా. అతను ఒకటే చెప్పాడు, నేను కాదు సార్ నేను చేసింది, అతను వైసీపీ స్టిక్కర్ వేసుకున్నాడు, నేను బాబురాజు గారి అభిమాని అండి, నేను కాదు సార్ అన్నాడు. వెళ్ళిపో అమ్మా, నువ్వు వెళ్ళిపో, ఈ టైంలో ఇలాంటి ఈ బజార్లో తిరిగి ఇలా బిహేవ్ చేయొద్దు, వెళ్ళిపో అమ్మా నేను చెప్పాను. వాస్తవం ఇది, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అతను ఎవడో వచ్చాడు. వస్తే వాడు ఇక్కడ జనం అప్పటికే 20 మంది ఉండేటప్పటికి వాడు వెళ్ళిపోయి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు వచ్చారు, పంపించిన వాళ్ళే వాళ్ళు 7-8 మంది. నేను అది పోలీస్ కంప్లైంట్లో కూడా పెట్టాం. వచ్చి వాళ్ళు ఏదో పెద్ద మనుషుల్లాగా మేము ఎడతెత్తాకు వచ్చామని చెప్తున్నారు. మా బజారుల్లో మా దగ్గర మీరేదో భోజనాలు పెట్టుకుంటే 400 మంది ఉన్నారని చెప్పి రెచ్చిపోవద్దు, మనుషుల్ని ఇక్కడ పంపించారని అంటే వైసీపీ సాంప్రదాయం ఎలా ఉందో తెలుసుకోండి, పిచ్చి పిచ్చి ఆశలు ఏమాకండి అని చెప్పి వాళ్ళు కూడా మందలిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. గోపాల్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని మేము పూర్తిగా నియమావళికి అనుగుణంగా మేము దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్మిషన్ తీసుకుని పర్మిషన్ ప్రకారం ఏ గ్రామాల్లో మాకు పర్మిషన్ ఇచ్చారో ఆ గ్రామాల్లో వెళుతూ ఒక నియమావళిని ఫాలో అవుతూ ఎక్కడ కూడా అతిక్రమించకుండా ప్రజాస్వామ్యయుతంగా మేము మా ప్రచార కార్యక్రమం తీసుకెళ్తాము. ఈ సందర్భంలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క మద్దతు ప్రజల నుంచి భారీ ఎత్తున రావడం, స్పందన బాగా పెరగడం వల్ల ఏ గ్రామాలకు వెళ్ళినా ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మాకు సంఘీభావాన్ని మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే వైసీపీ కొంతమంది తీవ్రవాద భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం పదే చేస్తున్నారు. మొన్న ముసుళ్ళగుంట పుల్లలపాడు వెళుతున్నప్పుడు కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎంపీ అభ్యర్థిగా వారు మేము ప్రచారంలో ఉన్నప్పుడు పుల్లలపాడు ముసుళ్ళగుంటలో దాదాపు భారీ ఎత్తున ర్యాలీ జరుగుతున్న సందర్భంలో ఒక 5గురు వైసీపీ జెండాలు పట్టుకొచ్చి జెండాలు విసురుతూ ర్యాలీలో అడ్డుపడి జెండాలు విసురుతూ రెచ్చగొట్టేలాగా స్లోగన్ ఇచ్చారు. అయితే పోలీసు వారు దీన్ని ఏమాత్రం పట్టించుకున్నారు. తర్వాత కొత్తగూడెం దోపజర్ల పంచాయతీలో కొత్తగూడెంలో అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసే క్రమంలో అక్కడ వైసీపీ జెండాను అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డంగా పెట్టి అడ్డుకునే ప్రయత్నం, అక్కడ కూడా ఒక 4 మాత్రం. ఇలాంటి జరుగుతున్న సందర్భాలు నిన్న మేము ముందుగా షెడ్యూల్ అనుకున్న ప్రకారం నల్లజర్లో వివిధ గ్రామాలు మేము పర్యటన పెట్టుకున్నాం. అయితే ఎస్పీ గారు, ఇతర పోలీస్ శాఖ వారు అందరూ కూడా మా యొక్క గ్రామాన్ని పరిమితం చేసి ఇక్కడ వైసీపీ అభ్యర్థి ప్రచారం కూడా ఉంది కాబట్టి అని కొన్ని గ్రామాలు మాకు పర్మిషన్ ఇవ్వాలి. అయినప్పటికీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ మేము కొన్ని గ్రామాలకి పరిమితం అయ్యి చోడవరం ఆ గ్రామంలో పర్యటనకి వెళ్ళడం జరిగింది ప్రచార కార్యక్రమం. అక్కడ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం. ఆ సందర్భంలో వాళ్ళు రెచ్చగొడుతుంటే చోడవరం గ్రామం ముగించుకుని గుండెపల్లి వెళుతున్న క్రమంలో నేను స్వయంగా నల్లజర్ల సిఐ గారు దుర్గా ప్రసాద్ గారికి ఫోన్ చేయడం జరిగింది. సుమారు 7 గంటల ప్రాంతం. సిఐ గారికి చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ సిఐ గారి దగ్గర వాయిస్ రికార్డు ఉంటే రిలీజ్ కూడా చేయొచ్చు. మేము ఒకటే విన్నవించాం, సిఐ గారు ఇది కరెక్ట్ కాదు. పదే మేము ర్యాలీలు జరుగుతున్నప్పుడు అక్కడ జన సందోహంతో వందలాది మంది జరుగుతున్నప్పుడు వీళ్ళు 1-2 వచ్చి రెచ్చగొట్టడం వల్ల అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది.
పోలీస్ శాఖకి ఇది మీ విధి. రాత్రి మీరు మాకు పరిమితమైన విలేజ్ వరకు ఇచ్చారు. మరి మేము చేసుకుంటున్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఇక్కడ తలెత్తుతుందని ముందే మీరు మా ఊరు పరిమితం చేసినప్పుడు, మరి జరుగుతుందని మీకు ముందే తెలిసినప్పుడు ఆ రక్షణాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? పోలీస్ శాఖ వారి యొక్క ప్రథమ విధి కదా అని చెప్పడం జరిగింది. సిఐ గారికి చెప్పడం జరిగింది. లేదు మేము వస్తున్నామని చెప్పారు. కానీ గుండేపల్లి ముగించిన మళ్ళీ చూడడం వచ్చేసరికి అదే తలుపు. అక్కడ పోలీసు వారు ఉంటారు, వాళ్ళని ఏమి అనరు, వాళ్ళు మా మీదకి వస్తారు, స్లోగన్స్ ఇస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ శ్రేణులు కానీ మేము సంయమనంతో ఉన్నాం కాబట్టి, సంఖ్యాబలంగా అక్కడ ఎక్కువ మంది ఉన్నప్పటికీ మేము ఎలాంటి దాడులు చేయలేము. మీరు స్పష్టంగా ఆయా గ్రామాల్లో ప్రజలతో కూడా మీరు మాట్లాడచ్చు. ఏం జరిగిందో ప్రజలకు కూడా తెలుసు. ఇలాంటి రెచ్చగొట్టే ధోరణి పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు పోతున్నారు? మరొకటి, వాళ్ళు నిజంగా వాళ్ళు అలా రెచ్చగొడుతున్నప్పుడు పోలీసు వారిని మేము ఏం అడిగాము? సిఐ గారిని, కొంతమందినన్నా మీరు వాళ్ళని మందలించండి, కస్టడీలోకి తీసుకునో లేదంటే పోలీస్ స్టేషన్ పిలిపించో వాళ్ళని మందలిస్తే మరొకసారి అది రిపీట్ కాకుండా ఉంటుంది. అది చేయట్లేదు ప్రేక్షక పాత్ర వస్తుంది. నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా చూడవాళ్ళు అదే రిపీట్ అయింది. అది దాను మళ్ళీ ఇక్కడ నల్లదు. ఇక్కడ మా నాయకులు బాపిరాజు గారి ఇంటి దగ్గరకు వచ్చి, మీరు ర్యాలీగా వెళుతున్నప్పుడు మీ యొక్క ర్యాలీని ఆ వీధిగా ముందుగా కానీ తీసుకెళ్ళడం సర్వసాధారణం. కానీ అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ రెచ్చగొట్టే ధోరణి అనేది ఇది ఎలాంటి సంప్రదాయాన్ని తెరదీస్తుందో మీరు ఆలోచించండి. ప్రజలకు కూడా తెలియజేయాలి ఈ విషయాన్ని. ఓ రకంగా ఇలా రెచ్చగొట్టడం, మా మీద దాడి జరగడం. రాత్రి మా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు ఆయన మన రామకృష్ణ గారు, ఆలపాటి రామకృష్ణ గారు, ఆయన మీద దాడి చేయడం నిజం, ఆయన తల బద్దలవడం నిజం, రక్తం కారడం నిజం. ఆ దాడి జరిగిన సందర్భంలో మళ్ళీ అక్కడ ఆయన హాస్పిటల్కి పంపించి మేము బాపిరాజు గారు మేమంతా మాట్లాడుతున్న క్రమంలో ఆ రాత్రి కూడా పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేశారు. ఇంత కన్ఫ్యూజన్స్కి ఎలా జరుగుతున్నాయి ఉదాహరించాం కూడా. పుల్లలపాడు కావచ్చు, ముజుళ్ళగుంట కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, అలాగే గుండేపల్లి కావచ్చు, చోడవరం కావచ్చు, తెలుగుచర్ల కావచ్చు, ఈ రెచ్చగొట్టే ధోరణి మీరు ప్రస్తావిస్తూ మీరు ఒక యాక్షన్ తీసుకోండి, ఇది రిపీట్ కాకూడదు, ఇంకా 4 రోజులు ప్రచారం ఉంది, ఇది ఎవరికి మంచిది కాదు. మేము కూడా పార్టీ శ్రేణులు కొంతవరకు మేము కంట్రోల్ చేయగలుగుతాం. పదే పదే ఇది జరుగుతూ ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మేము కూడా ప్రశ్నిస్తున్నామండి. మేము ఇక్కడ ర్యాలీలో వందలాది మంది ఉన్నప్పుడు మీరు 4-5 వచ్చి వైసీపీ జెండాలు విసురుతూ మీరు స్లోగన్స్ ఇస్తారంటే ఏంటి ఉద్దేశం? అక్కడ ఏదో గలాటా జరగాలి, ఇది జరగాలి. ఇది ఖచ్చితంగా ఓటమి నుంచి తప్పించుకోవడానికి జరుగుతున్న రాజకీయ కుట్రని మేము భావిస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మా మీద దాడులు చేసి మా తలలో బగలు కొట్టి మా రక్తం కళ్ళ చూసి మేము హాస్పిటల్లో జాయిన్ అయితే కొత్త డ్రామాకి తెరలేపారు. హోంమంత్రి మీద గారి మీద దాడి అని చెప్పి తెల్లవారేసరికి నా మీద, అదేవిధంగా బాపిరాజు గారి మీద, మరికొంతమంది నాయకుల మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఇంకా పూర్తి వివరాలు రావాలండి, అది అడుగుతున్నాం. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నేను దళితుడిని, నేను ఎస్సీని, నా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అరే మీరు ఇన్నిసార్లు వాళ్ళు రెచ్చగొడుతుంటే మీరు ఏం చేశారు? మా తలలు పగలు కొట్టినప్పుడు మీరు ఏం చేశారు? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.